హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇంట్లో రెగ్యులర్ చికెన్ కర్రీ వండి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు చికెన్ బిర్యానీలు, చికెన్ ఫ్రైలే. ఈ రెగ్యులర్ చికెన్ కర్రీ ఈసారి కుమ్మేయాలి. ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ లోకి ఆనియన్ దోశ వేస్తున్నారు. మనం టిఫిన్ స్కిప్ చేసేసి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎందుకో చికెన్ కర్రీ, ఆనియన్ దోశ చూసిన తర్వాత అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఏదైతే అదైంది, ఒక గీర్ వేసేద్దాం. చాలా రోజులు తర్వాత తింటున్నానేమో, ఆత్రం అస్సలు ఆగట్లా. ఇంకా పొయ్యి మీద ఉంది చికెన్, చూసారా? పొగలు వస్తుంది. తగ్గేదేలే. చికెన్ కర్రీ స్మెల్ కూడా అద్దరిపోతుంది. టేస్ట్ ఎలాగుంటుందో చూడాలి. అబ్బా, చేయి కాలిపోయిందిరా బాబా. ఆనియన్ దోశలో ఎప్పుడైనా కూడా ఆనియన్స్ దోశ కతుక్కుపోవాలి, అప్పుడు ఫ్లేవర్ వేరే వస్తుంది అనమాట. ఫస్ట్ ముక్క పెట్టుకున్న తర్వాత నోట్లో మెల్ట్ అయిపోతుంది దోశ. టేస్ట్ వేరే లెవెల్, అంతే హెవెన్. చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకున్నాను కదా, గట్టిగా ఉంటదేమో అనుకున్నాను, కానీ మెత్తగా దూదిలా ఉడికిపోయింది. నోట్లో కరిగిపోతుంది అంతే. నేను చెప్తున్నానుగా, వారానికి ఒకసారి ఈ కాంబినేషన్ కంపల్సరీ ట్రై చేయాలి. ఎంత చికెన్ కర్రీ ఉన్నా కూడా దోశలోకి పల్లీ చట్నీ లేకపోతే చట్నీ దోశ రెండు ఫీల్ అవుతాయి. అందుకే చికెన్ కర్రీ, పల్లీ చట్నీ, దోశ మూడింటి కాంబినేషన్ కూడా వేసేసా. అబ్బా, ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది. నాలుక మీద ఉన్న రుచి గ్రంథులన్నీ ఒక్కసారిగా జివ్వమన్నాయి. ఈ కాంబినేషన్ ముందు బిర్యానీలు అన్ని వేస్ట్. మీరు కూడా ట్రై చేశారు ఈ కాంబినేషన్? మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.